మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కైలాసపట్నం వద్ద ఈరోజు ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఉందో బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో, బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలో అగ్నికి పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు సంభవించడంతో సుమారు 8 మంది వరకు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరో 8 మంది క్షతగాత్రులుగా ఉన్నట్లు అయితే తాజా సమాచారం. అయితే ఏదైతే ఉందో 8 మంది క్షతగాత్రుల్ని కూడా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి సంఘటన జరిగిన తర్వాత ఒక ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. మరొక 6గురిని విశాఖ కేహెచ్కి తీసుకురావడం జరిగింది. అయితే విశాఖ కేహెచ్లో ఈ 6గురిలో ఒక ఇద్దరు కండిషన్ సివియర్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక ఇద్దరికి జస్ట్ కొద్దిగా ఇంజూర్ అయింది. వారిద్దరిని కూడా త్వరలోనే ఇంటికి పంపించేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరొక ఇద్దరికి ఒక 70% వరకు కూడా బర్న్ అయింది. వారి కండిషన్ ప్రస్తుతం స్టేబుల్గా ఉంది, మాట్లాడగలుగుతున్నారు. సో వారిని కూడా త్వరలోనే పూర్తిగా మెరుగైన వైద్యం అందించిన తర్వాత వారిని కూడా ఇంటికి పంపించడం జరుగుతుందంటూ కూడా సూపరింటెండెంట్ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో బాణాసంచా తయారు చేసే కంపెనీలో సుమారు 1 గంట నుంచి రెండు ప్రాంతం మధ్య కూడా పేలుడు సంభవించిందంటూ కూడా ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తా ఉన్నారు. అయితే సుమారు ఒక అరగంట గ్యాప్లో మేము భోజనానికి వెళ్ళిపోతాం, భోజనానికి దిగిపోయే సమయం ఉంది. కాకపోతే ఈ అరగంటలో ఇలా జరిగింది. ఏవైతే ఉన్నాయో ఫైర్ షాట్స్, అంటే షాట్స్ తయారు చేస్తూ ఉన్నారు. షాట్స్ తయారు చేసినప్పుడు ఆ మందు ఏదైతే ఉందో మందు కూరుతున్నప్పుడు ఆ ఫైర్ ఏదైతే ఉందో రెండింటికి మధ్య సంఘర్షణలో కాస్త నిప్పురవ్వలు బయటికి వచ్చాయి. నిప్పురవ్వలు బయటికి వచ్చిన తర్వాత పూర్తిగా ఏవైతే ఉన్నాయో ఆ షాట్స్ అన్నీ కూడా పేలిపోయిన తర్వాత పూర్తిగా చుట్టుపక్కల అంతా కూడా కిలోమీటర్ వ్యవధి వరకు కూడా పూర్తిగా ఆ మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీతో పాటు కూడా ఏదైతే కిలోమీటర్ మేర కూడా చుట్టుపక్కల పంట పొలాలన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయి అంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది. ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంఘటన ఏ విధంగా జరిగిందంటే పూర్తిగా విచారణ వ్యక్తం చేశారు. మరోవైపు ఏ విధంగా సంఘటన జరిగింది కూడా అధికారులను ఆరా కూడా తీయడం జరిగింది. మరోవైపు ఈ సంఘటనపై ఒక నిపుణుల కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సంఘటన జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత ఏదైతే ఉందో పాయకరావుపేట కైలాసపట్నంలో ఉన్నటువంటి ఆ పరిశ్రమకు వెళ్ళి నేరుగా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులందరితో మాట్లాడడం జరిగింది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి తర్వాత అక్కడి నుంచి ఎవరైతే ఇంకాస్త సివియర్గా ఉన్న వారిని విశాఖ కేహెచ్కి తరలించడం జరిగింది. దీనికే పూర్తిస్థాయిలో ఇప్పటికే జిల్లా కలెక్టర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్తో పాటు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ సంఘటన పట్ల పూర్తిగా విచారణ చేపడుతూ ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే ఉన్నారో 8 మంది చనిపోయారు ఈ సంఘటనలో. 8 మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో కూడా మాట్లాడడం జరిగింది. వారికి ప్రగాఢ సానుభూతి కూడా తెలపడం జరిగింది. ప్రభుత్వం నుంచి మేము అండగా ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటన పూర్తిగా జరగడం పూర్తిగా విచారకరంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం విశాఖ కేహెచ్ వద్ద అయితే ఉన్నాం. విశాఖ కేహెచ్ వద్ద ఉన్న ఇప్పటికే 6 పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విశాఖ కేహెచ్లో అడ్మిట్ చేయడం జరిగింది. అందులో ఒక ఇద్దరికి జస్ట్ క్యాజువల్ ఇంజ్యూర్స్ అయ్యాయి, మరొక ఇద్దరికి సివియర్ ఇంజ్యూర్స్ అయ్యాయి. అయితే ఇంకో ఇద్దరికి మిడిల్ అంటే 70% వరకు ఫైర్ జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేహెచ్కి సంబంధించి ఉన్నతాధికారులు కూడా అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇంకా పేషెంట్లు వచ్చినా కూడా కేహెచ్లో బెడ్లన్నీ కూడా సిద్ధం చేశామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ సంఘటనపై పూర్తిగా ప్రాథమిక విచారణ చేపట్టి ఎవరైతే ఉన్నారో చనిపోయిన కుటుంబాలని ఆదుకోవాలి. అదేవిధంగా ఏవైతే ఉన్న క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబాలు కూడా ఆదుకోవాలంటూ కూడా అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. సో చూస్తూనే సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.